మాట్లాడి మరణపాలు చేసి పెట్టారు. పోలీసులు కేటగిరీ ఇవ్వబట్టి పిల్లలు తీసుకోబట్టారు. పిల్లలు వచ్చేందుకు పోలీసులు బయటకు పెట్టారు. 6 సంవత్సరాలు ఒక్కరోజు 6 సంవత్సరాలు బయటకు పంపించారు. జైల్లో పెట్టారు. పట్టుకోకుండా ఏం చేయాలా ఇప్పుడు? పోలీసు వాళ్ళే దీనికి కారణం మొత్తం పోలీసు వాళ్ళే. ప్రతి దానికి నీ పిల్లలు పిలుచుకో, ప్రతి దానికి గాలికి పెద్ద అయితే హాస్పిటల్ కాబట్టి నీ పిల్లలు పిలుచుకో పని ఎవరు పెడతారు? జగన్ ప్రభుత్వంలో 3,000 వల్ల బతికినాము. ఇది తిరగాలక మాకు ఎవరు సహాయం చేసినారు? ఎవరు అదే పింఛన్ వస్తుంటే 3,000 లెక్క డైపర్లకు అవుతుంది. 3,000 లెక్క డైపర్లకు అవుతుంది. అవు 4,000 తిండి ఏం తినాలా? నీళ్ళు అవు మాకు అనుమానమే. ఏమన్నా నా భర్తకు సరిగా హాస్పిటల్కు తీసుకుపోయిన కారణం వీళ్ళు. ఇప్పుడు ఉండేటోళ్ళు అయితే అప్పుడు 2020లో నుండి 24 సంవత్సరాల వరకు నేను భార్యని అనుకోకుండా కూడా పోలీసు వాళ్ళు నా భర్తను అంత బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఉండేటోళ్ళు మాకేం సంబంధం? మేము కాయలు అనే గుంతకు తీసుకొచ్చినాక నాకు ఫోన్ చేసినారు. గుంత పాలైనాక పొద్దున నాకు అనుమానం వచ్చింది. నా భర్త నన్ను దోశ పెట్టినా నాకు ఇప్పుడు దోశ పెట్టాలంటే దోశ తిన్నాడు. నువ్వు తిని నన్ను కూడా అన్నాడు. నువ్వు నేను తింటాలంటే ఈ పొద్దు తిను బాడి నేను మళ్ళీ నేను దూచికి పోతాను. 7 నీళ్ళు పెట్టినాడు. నీళ్ళు పెట్టి పొద్దు ఎందుకు కళ్ళకు నీళ్ళు పెడతాను చపాతి పెట్టి తింటావంటే ఆడ పెట్టిపో ఏమౌంట్ వచ్చేటాలు నువ్వు ఈ పొద్దు 80 ఉండని కూడా కన్నాడు. పోకుంటే అట్లా నా బాధ నేను నెరవేర్చుకోవాలి కాదు నేను ఉద్దేశంతో పోయినా. భర్త మృతిపై మీకున్న అనుమానం? నా భర్త మృతిపై ఉండే అనుమానం కాలికి చిచికినేల కాడ దెబ్బ తగిలింది. అది దెబ్బ తగిలింటే కనుక కాలు తీసేస్తాము కడపకు రావాలంటే పిల్లలు హాస్పిటల్ పోయింటే కాలు తీసేస్తాను కడపకు వెళ్ళారు. కడపకు పోమంటే నేను షుగర్ లేదు ఏం లేదు కాలు తీసేస్తా పరిస్థితి ఎదుర్కొంది అని పోలీసు వాళ్ళు డాక్టర్లు ఎట్ట మాట్లాడుకున్నారో నాకు తెలియదు. డాక్టర్లతో పోలీసు వాళ్ళు మాట్లాడినాక నా దగ్గరికి వచ్చి ఇటుకు పోవాలమ్మా కడప పులిందాల హాస్పిటల్ ఉంటే పులిందాలకు తీసుకుపోతే మెడికల్ కాలేజీలు వేసుకొని పులిందాలకు తీసుకుపోతే ఆడ సగరేం చేసి 1000 రూపాయలు తీసుకున్నారు. ఆటోవానికి 700 కట్టినా. ఏంటికి మళ్ళీ ఇంటికి మళ్ళీ పులిందాలకు మళ్ళీ హాస్పిటల్కి పోవాలన్నారు. బాగుండేటోని మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోవాలా? మా ఇంట్లో చేర్చండి బతికినాలు వండి పెట్టుకున్నాం. హాస్పిటల్కి ఎందుకంటే నా మీద పగ పట్టినారు పోలీసు వాళ్ళు. దీని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారమ్మా మీరు? ఎవరు దీని వెనకనా? ఎవరు లేరు మాకు వెనక. చావు వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? సాగు వెనకనా? సాగు వెనక ఏమి అంతా కొట్టి కిల్లు కొట్టారు. కొట్టి ఏమి ఢిల్లీకి తీసుకుపోయి కడపకు తీసుకొచ్చిరి జమ్మలవాడకు తీసుకుపోయి కొట్టి 7 కిలో విచ్చవికండి తెలుస్తుంది. అంటే పోలీసులు కొట్టడం వల్ల ఈ రోజు నీ భర్త కొట్టి మనిషికి నిలబడడానికి శక్తి లేదు, కూర్చోనికి శక్తి లేదు. మీ ఆయన ఏం తప్పు చేయకపోయినా కూడా ఎందుకు కొట్టినారమ్మా? ఎందుకు ఎవరు అడిగేది? అది ఎవరు అడిగేది? మా ఇంటి కాడికి వచ్చిన పోలీసు వాళ్ళని నేను అమ్మాట అడుగుతానా? అడిగితే ఏం మా డ్యూటీ లేచింటే మేము వచ్చినాం, మేమేం చేయాలమ్మా? మా డ్యూటీ లేచింటే మేము వచ్చినాం. ఇదే మాట. మీ భర్తను కొట్టడానికి గల కారణాలు అయితే ఎవరు దానికి సమాధానం అయితే చెప్పట్లేదు అంటారు. ఎవరే కానీ మాట నోటించి పోలీసు వాళ్ళు కూడా ఎస్పీ డిఎస్పీ కూడా నేను కడపకు ఫోన్లు చేస్తాం. మా పులిందల స్టేషన్ల వాళ్ళ దగ్గరికి పోతా. ఏం సార్ మా పరిస్థితి ఎట్టెట్ట ఏం కథ అని. సరే మా ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటారు? అవుతాను మా చచ్చిపోయినాక ఏం కోరకాలి చెప్పు? చచ్చిపోయినట్టు కదా ఏం కోరకాలా మేము? మీ భర్త ఎంతకాలం ఉన్నారు మా మంచంలో? మా 3 నెలలు అవుతుంది. 3 నెలలు. 3 నెలల నుంచి మంచంలో ఉన్నాడు.